అందరికీ నమస్కారం. మీరు ఈరోజు వినబోతున్న కథ పేరు సూరిగాడి కథ. రచయిత పి గోపాలకృష్ణ గారు. కథా పఠనం ఏ సురేఖ. ఒరేయ్ సూరి, చిన్నబాబు గారు వస్తున్నారు, బస్సు కాడికెళ్ళు. బాబుగారు బాగా అలసిపోయి ఉంటారు. ఇల్లుడుస్తూ అరుస్తుంది పని మనిషి మునిమ్మ. టైం ఎంత అంటున్నాదేంటి? మెట్ల మీద నుంచి కదలకుండానే పుస్తకం చదువుతూ అడిగాడు 12 ఏళ్ల సూరిగాడు. నీకు సానా ఎక్కువైంది రోయ్. అమ్మగారు సుత్తే ఇయ్యాల నీ పని కథం. ముందు బస్సు కాడికెళ్ళి అబ్బాయి గారిని తీసుకురాపో అంటూ పనిలో నిమగ్నమైంది. ఇవాళకి నువ్వెళ్ళి తీసుకురాపో, నేను చదువుకుంటున్న పాఠం అప్పసెప్పమని అమ్మగారు ఉదయం చెప్పారు, ఇంకా పూర్తిగా రాలే చెప్పాడు సూరిగాడు. ఉరేయ్ సూరి, నాకు సానా పనుందిరా. నీకేం పనుంది చెప్పు. బాబుగారి పని కోసమే కదరా నువ్వున్నది అన్నది మునిమ్మ. నేనెళ్ళను పోవే అన్నాడు సూరిగాడు. మునిమ్మకి 12 ఏళ్ల కిందట రోడ్డు పక్కన ఎవరో గుడ్డలో చుట్టి కట్టి పడేస్తే దొరికాడు సూరిగాడు. పనిలోకి వెళ్తూ పసిబిడ్డ ఏడుపు వినిపించేసరికి జాలి కలిగి తనతో పాటు ఇంటికి తీసుకెళ్ళి తల్లి తండ్రి తానే అయ్యి పెంచింది. వాడు తనలాగే అనాథగా బతకకూడదు, చిన్నప్పుడే బడికి పంపించాలి అని ఎన్నో కలలు కనింది. కానీ తన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడం, జబ్బు చేసిన సూరిగాడు చనిపోతాడేమో అని భయమేసి బల్లోకి పంపకుండా తనతో పాటు పని దగ్గరకు తీసుకొచ్చేది మునిమ్మ. సూరిగాడి వైద్యానికి చేసిన అప్పు తీర్చడానికి వాడిని కూడా పనిలో చేర్చక తప్పలేదు మునిమ్మకి. అమ్మగారు, నేను బల్లోకి వెళ్ళి చదువుకుంటానండి అంటూ ఇంటి యజమానురాలు సరళాని నోరు తెరిచి అడిగాడు సూరిగాడు. ఆవిడ దగ్గర ఉన్న చనువుతో వాడు అలా అడిగాడు. నువ్వు చదువుకోనక్కర్లేదు, ఇప్పుడు చదివి ఏం చేస్తావురా అడిగింది మునిమ్మ. నేను బాబుగారిలాగా చదువుకుంటానే అమ్మా. ఉద్యోగం చేసి ఓ మంచిగా బువ్వెట్టి బట్టలు కొంటానే అడిగాడు ఆశగా. వాడి చూపులు అమ్మగారి మీద తల్లి మీద ఉన్నాయి. అమ్మగారు చిన్నగా నవ్వి, ఒరే సూరి, నీకు ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది కదరా. నేను నీకు కొంచెం చదువు నేర్పిస్తాను. బాబు దగ్గర ఉన్న పుస్తకాలు అవి నీకు ఇస్తాను. చక్కగా ఇక్కడే ఇంట్లో చదువుకుంటూ అమ్మకి చిన్న చిన్న పనుల్లో సాయం చేస్తూ ఉండు, సరేనా అన్నారు అమ్మగారు. అమ్మగారు నిజంగా దేవత అంటూ సూరిగాడు అక్కడే చిందులు వేయసాగాడు. వాడికి కిడ్నీ సమస్య ఉందని డాక్టర్ చెప్పిన రోజు మునిమ్మతో పాటు యజమానురాలు సరళ కూడా కన్నీళ్లు పెట్టుకుంది. సరళ భర్త రాజశేఖర్ మాత్రం ఏడుస్తూ కూర్చుంటే సమస్య ఒడ్డెక్కదు కదా, పెద్దవాడయ్యాక ఆపరేషన్ చేయిద్దాం, నాది బాధ్యత అంటూ మునిమ్మకి ధైర్యం చెప్పాడు. పనిలో చేరిన 8 ఏళ్లలో జీతం పెంచమని లేదా ఏదైనా ఇవ్వమని ఎప్పుడూ మునిమ్మ నోరు తెరిచి అడిగింది లేదు. ఎప్పుడు ఎంత జీతం ఇవ్వాలో, సూరిగాడి పేరు ఎంత డబ్బులు దాచాలో అన్నీ ఆ భార్యాభర్తలే చూసుకునేవారు. ఇంకో 2-3 ఇళ్లలో పనిచేసి మునిమ్మ మిగిలిన సమయం అంతా సరళమ్మ గారింట్లోనే ఉంటుంది. ఇంటికి కొంచెం దూరంగా ఒక రేకుల గది వేసి మునిమ్మ సూరిగాడు ఉండడానికి సౌకర్యంగా ఏర్పాటు చేశారు ఆ దంపతులు. సరళ వాళ్ళబ్బాయి విజయ్ని స్కూల్ బస్ ఎక్కించడం, తిరిగి ఇంటికి తీసుకురావడం సూరిగాడు చేసే పని. వాడు ఆరోగ్యం బాగుండదని బరువులు మోసే పనులేవి వాడికి చెప్పరు. సరళ రాజశేఖర్ దంపతుల దగ్గర తమ జీవితం చాలా హాయిగా గడిచిపోతుందని మునిమ్మకి ధీమాగా ఉండేది. మునిమ్మ, సూరి చాలా బాగా చదువుతున్నాడు. ఈ ఏడాది చదువు ఇంట్లో పూర్తి చేయించి నేరుగా పెద్దబడికి పంపిద్దాం. అయ్యగారు దగ్గరుండి నేర్పిస్తానని రాత్రి చెప్పారు. ఇంట్లో గిన్నెలు తోముతున్న మునిమ్మకి చెప్పింది సరళ. తమరు వయసులో చిన్నవారైనా సేతులెత్తి దండం పెట్టాలమ్మా. నా బిడ్డలు కూడా ఇంత బాగా చూసుకోరమ్మా. తమరు బాబుగారు నన్ను సూరిగాడిని చాలా బాగా చూస్తున్నారు. అంట్లు తోముతున్న చేతులతోనే సరళకి చేతులెత్తి మొక్కింది మునిమ్మ. తప్పు మునమ్మ, నువ్వు పెద్దదానివి, అలా దండం పెట్టకూడదు అంటూ వారించింది సరళ. అమ్మగారు, సూరికి బాగవుతాది కదమ్మా బేలాగా అడిగింది మునిమ్మ. నువ్వేమీ అధైర్యపడకు, బాబుగారు అన్నీ చూసుకుంటారు. నీకిచ్చే జీతంలో దాచిన డబ్బులు ఇప్పటికే 1,00,000 రూపాయలు వరకు అయ్యాయి. వాటిని వడ్డీలకు ఇచ్చి అయ్యగారు నీ డబ్బు రెట్టింపు చేశారు. ఇంకో 3 ఏళ్ళు ఆగితే వాడికి ఆపరేషన్కి వయసొస్తుంది. నువ్వేం దిగులు పడకు మునిమ్మ అంటూ ఆమె తోమిన గిన్నెలు పళ్ళాలు లోపల సర్దేసి నువ్వెళ్ళి పడుకో అంటూ పంపించేసింది. అమ్మా అంటూ ఏదో ఆలోచిస్తున్న వాడిలా పిలిచాడు సూరిగాడు. నువ్వింకా పడుకోలేదా అడిగింది మునిమ్మ.
అమ్మా, నేను బాబుగారిలాగా పెద్ద స్కూల్లో చదువుకుంటానే ఆశగా అడిగాడు. ఒరే సూరి, మనమంత డబ్బు ఖర్చు పెట్టలేమురా. అయ్యగారు నిన్ను గవర్నమెంట్ బడిలో వేద్దామన్నారట. అమ్మగారు చెప్పారు. ఇంకా బాగా చదువుకో నాన్న అంది అమ్మ. అమ్మా, అమ్మగారు బాబుగారు చాలా మంచోరు కదా, నాకు ఇంట్లోనే బాగా చదువు చెప్పేస్తున్నారు అన్నాడు. వాడి నిద్రమత్తులో ఏదేదో చెప్తూనే ఉన్నాడు. మునెమ్మ ఇప్పుడు గురక పెట్టడం మొదలెట్టింది. వాళ్ళిద్దరికీ అది అలవాటే. అమ్మా, వర్షం పడుతుంది, ఇవాళ స్కూల్కి వెళ్ళను అంటూ విజయ్ అడుగుతున్నాడు. చదువుకోపోతే ఎలారా? ఇవాల్టి వర్క్ అంతా పెండింగ్ ఉండిపోతుంది. బుద్ధిగా లేచి రెడీ అవ్వు నాన్న కొడుకుని బుజ్జగిస్తుంది వాళ్ళమ్మ సరళ. పోనీలే సరళ, ఇవాళ ఒక్కరోజేగా, రేపు ఎల్లుండి ఎలాగూ సెలవే కదా, ఇంట్లో ఆడుకుంటాడులే, బెడ్ దిగకుండానే చెప్పాడు రాజశేఖర్. మీరిలా వాడిని గారాబం చేస్తే వాడికి చదువెలా వస్తుంది అంది సరళ. ఒక్కరోజుకి ఏమీ కాదులే అంటూ తండ్రి సమర్థించడంతో విజయ్ ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. ఒరే సూరి, ఇవాళ హోటల్ నుంచి టిఫిన్ తీసుకొస్తావా అడిగాడు రాజశేఖర్. అలాగే అయ్యగారు అన్నాడు సూరి. వర్షం జోరున పడుతూ ఉంటే ఇప్పుడు బయట నుంచి టిఫిన్ తెప్పించడం అవసరమా అంది సరళ. పోనీలే సరళ, పిల్లాడు కూడా ఇంట్లోనే ఉన్నాడుగా, నేను ఎలాగో సెలవు పెట్టాను, అందరికీ టిఫిన్ తెప్పించుకుందాం అన్నాడు రాజశేఖర్. నేను కూడా వస్తాను అంటూ వెంటపడ్డాడు విజయ్. వద్దు బాబు, వర్షం పడుతుందిగా, నువ్వు తడిసిపోతావు, నేను వెంటనే వస్తానుగా అంటూ గొడుగు తీసుకొని బయలుదేరాడు. ఏరా సూరి, ఎక్కడా కనబడడం లేదు అడిగాడు హోటల్లో పనిచేసే సుందరం. ఇంట్లోనే ఎక్కువసేపు చదువుకుంటున్నాను, మా అమ్మగారు చదువు చెప్తారు నాకు అంటూ కబుర్లు మొదలెట్టాడు సూరి. ఏడాది ఇంట్లో చదువయ్యాక వచ్చే ఏడాది పెద్ద బళ్ళో నా పేరు వేస్తారట. గాడి కళ్ళు ఆనందంతో మెరుస్తున్నాయి. వర్షం ఎక్కువగా ఉండడంతో హోటల్లో బేరాలు పెద్దగా ఏమీ లేవు. వర్షానికి తోడు గాలి కూడా పెరిగిపోయింది. ఒక్క 10 నిమిషాలు ఆగి వెళ్ళు, గాలి తగ్గని అన్నాడు సుందరం. సుందరం సూరిగాడి కంటే ఒక్క ఏడాది పెద్దవాడయ్యుంటాడేమో. నేను చదువుకుంటానంటే వ్యాపారం ఎవరు చేస్తారంటూ మా అయ్య మొన్న గొడ్డును బాదినట్టు బాధేశాడు విచారంగా చెప్పాడు సుందరం. సాయంత్రం పూట హోటల్ అయిపోయాక సుందరం అప్పుడప్పుడు సూరితో కలిసి ఆడుకోవటానికి వాళ్ళింటికి వచ్చేవాడు. ఆటల్లోనే కాకుండా నోటితో లెక్కలు కట్టడంలో సుందరం ఎప్పుడూ ముందే ఉండేవాడు. ఏమవుతున్నది, తొందరగా టిఫిన్ పార్సిల్ చెయ్యి సుందరం హడావిడి పెట్టసాగాడు సూరి. లోపల నీ పనే చూస్తున్నారు, ఇంకేంటి విశేషాలు తీరిగ్గా కుర్చీ లాక్కొని కూర్చున్నాడు సుందరం. వాడికి కబుర్లంటే మహా ఇష్టం. తిండి తినకపోయినా పర్వాలేదు, కానీ కబుర్లు లేకపోతే అస్సలు బతకలేడు. అంత వర్షంలోనూ రివ్వున క్వారీ లారీ దూసుకుపోతూ రోడ్డు మీద గుంతల్లో నీటిని సుందరం హోటల్ మీదకి చిమ్ముకుంటూ ముందుకు సాగిపోయింది. యదవనా కొడుకులు, వీళ్ళకి బుద్ధి లేదు. అప్పుడే పొయ్యి దగ్గర నుండి బయటకి పార్సిలతో వస్తూ తిట్లు అందుకున్నాడు సుందరం వాళ్ళ నాన్న నాగభూషణం. ఏ సూరి, కొంతసేపు చూసి అప్పుడెళ్ళు, వాన జోరు తగ్గలేదు చెప్పాడు నాగభూషణం. పర్వాలేదు పెద్దయ్య, అయ్యగారు చెప్పక పని చెప్పారు, ఎల్లకపోతే బాగోదు. గొడుగును ఒక్కసారి విదిలించి తెరిచాడు సూరిగాడు. రోడ్డు మీద చూసుకొని ఎల్లు చెప్పాడు సుందరం. గొడుగు సరిగ్గా పట్టుకొని ఇంకో చేత్తో సంచి పట్టుకొని అడుగులు వేయడం మొదలెట్టాడు సూరి. ఇంకో 5 నిమిషాలు నడిస్తే మెయిన్ రోడ్ నుంచి తన వీధిలోకి వెళ్ళిపోతాడు అనగా భయమంటూ హార్న్ కొడుతూ క్వారీ లారీ దూసుకొచ్చింది. వెనక్కి చూసి తప్పుకునేలోగా సూరిగాడి మీద నుంచి దూసుకుంటూ వెళ్ళి రోడ్డు పక్కనే ఉన్న సెలూన్లోకి దూసుకొని వెళ్ళిపోయింది. వర్షం లెక్క చేయకుండా జనాలు హాహాకారాలు చేసుకుంటూ రోడ్డు మీదకి దూసుకొచ్చారు. చేతిలో టిఫిన్ సంచి చేతిలోనే ఉంది. సూరిగాడి తల నుజ్జు నుజ్జైపోయింది. కనీసం కదలనైనా కదలకుండా పడిపోయాడు. సలూన్లో ఉన్న వాళ్ళల్లో 2 అక్కడికక్కడే చనిపోగా ఇంకో 2 కొన ఊపిరితో మిగిలారు. సూరిగాడి మొండం మీద పడి గుండె లవిసేలా ఏడుస్తుంది మునెమ్మ. అపరాధుల్లా నిలబడ్డారు రాజశేఖర్ దంపతులు. తాగేసి విపరీతమైన వేగంతో లారీ నడిపిన డ్రైవర్ని అదుపులోకి తీసుకొని స్టేషన్కి లారీతో సహా తరలించారు పోలీసులు. ప్రమాదంకి గల కారణాలు తెలియరాలేదు అంటూ తమదైన శైలిలో ఎప్పటిలాగే బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నారు టీవీ ఛానళ్ల వారు.
తన సూరిగాడు తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయాడని గుండె లవసిపోయేలా ఏడుస్తూనే అక్కడే చలనం లేకుండా పడిపోయింది మునెమ్మ. వర్షంలో వాణ్ణి బయటకు పంపించడం ఎందుకు అని భార్య చెప్పినా విననందుకు తనని భగవంతుడు కూడా క్షమించడనే అపరాధ భావంతో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాడు రాజశేఖరం. ఒక నిజ సంఘటన ఆధారంగా రాసిన కథ. మద్యం సేవించి వాహనాలు నడపడం, అటువంటి వారికి కఠిన శిక్ష లేకపోవడం చట్టం తప్పైతే, వేగానికి నియంత్రణ లేని వాహనాలకు అనుమతించడం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. కేవలం మనం జాగ్రత్తగా ఉంటే సరిపోదని, వాహనదారులు జాగ్రత్తగా ఉండి వాహనాల వేగాన్ని నియంత్రణలో ఉంచితేనే క్షేమంగా గమ్యం చేరగలమని గ్రహించాలి. ఏ సంబంధం లేకుండా ప్రాణాలు పోగొట్టుకుంటున్న సూరిగాడి లాంటి అమాయకులకు ఈ కథ అంకితం. ధన్యవాదములు. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు .com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మన తెలుగు కథలు .com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.